నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి రైతుల ముసుగులో రుణాలు పొందుతున్న ముఠాని ప్రతిపాడు కాకుమాను పోలీసులు అరెస్టు చేశారు. ఎస్పీ సతీష్ కుమార్ తన కార్యాలయంలో గురువారం నిందితుల్ని మీడియా ముందు ప్రవేశపెట్టి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ కేసులో అధికారులు నకిలీ రైతులతో సహా మొత్తం 13 మందిని గుర్తించి 11 మందిని అరెస్టు చేశామని చెప్పారు. ఈ ముఠా సుమారు 5 కోట్ల రూపాయల రుణాలు పొందినట్లు అంచనా వేశామని ఎస్పీ చెప్పారు. ఇది ఆరంభం మాత్రమేనని భవిష్యత్తులో మరింత మందిని గుర్తించి పట్టుకుంటామని తెలిపారు. సో మనకి ఈ జీడీసీసీ బ్యాంక్ సంబంధించిన లోన్ ఫేక్ లోన్ సంబంధించిన ఇష్యూస్ మన గుంటూరు డిస్ట్రిక్ట్లో ఎస్ట్రైల్ గుంటూరు డిస్ట్రిక్ట్లో కూడా కొన్ని రోజులుగా ఆల్మోస్ట్ లాస్ట్ ఒక 15-20 ఇయర్స్గా కూడా వన్ ఆర్ అదర్వైజ్ వస్తుంటాయి పోతుంటాయి. దానిట్లో యాక్చువల్లీ ఇష్యూ ఏముంది అని చెప్పేసి కొన్ని ఇన్డెప్త్గా అనలైజ్ చేయడం జరిగింది. దానిట్లో ఒక భాగంగా మనకి ప్రతిపాడులో ఒక కంప్లైంట్ ఒకటి రిసీవ్ చేసుకున్నాము. కేసు నెంబర్ 182/2024. ఆ కేసు మన ప్రతిపాడులో సెప్టెంబర్ మంత్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఒక ఫార్మర్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఈ కేసుని మనం రిజిస్టర్ చేశాము. రిజిస్టర్ చేసిన తర్వాత ప్రీవియస్ కంప్లైంట్స్ అన్నీ కూడా తీయడం జరిగింది. దాదాపు అరౌండ్ 18 కేసెస్ 2000 మనకి 13, 14, 22, 21లో కూడా రిజిస్టర్ అవ్వడం జరిగింది. సో దీనిట్లో అల్టిమేట్లీ ఇష్యూ ఏమని అనుకున్నప్పుడు ఒకసారి నేను లాస్ట్లో బ్రీఫ్ కూడా చేస్తాను. ఈ పర్టికులర్ కేసులో మేము అప్రాక్సిమేట్లీ ఒక 30 అక్యూజ్డ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. దానిట్లో 11 అక్యూజ్డ్ ఆల్రెడీ అరెస్ట్ చేశాము. దీనిట్లో జరిగినది ఏంటంటే ఫేక్ ఫార్మర్తో పాటు ఫేక్ సర్వే నెంబర్ని వెబ్లాండ్లో అప్లోడ్ చేస్తూ దాని ద్వారా 1B తర్వాత అడంగల్ తీసుకున్న తర్వాత ఫేక్ పట్టాదార్ పాస్బుక్ క్రియేట్ చేస్తూ ఫేక్ పట్టాదార్ పాస్బుక్ని తీసుకుని మనకి లోన్ అనేది ఎక్కడి నుంచి వస్తాయి? నబార్డ్ నుంచి ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీ PACSకి అమౌంట్ వస్తాయి. PACS వాళ్ళు అమౌంట్ని జీడీసీసీ బ్యాంక్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో ఒక ఫార్మర్కి లోను జీడీసీసీ బ్యాంక్ నుంచి డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. ఇది ప్రాసెస్. దీనిట్లో ఫార్మర్ ఐడెంటిఫికేషన్ అనేది ఇంపార్టెంట్. నేను జెన్యూన్ ఫార్మర్ అన్నప్పుడు నేను ఈ లోన్ని యూజ్ చేసుకోవాలి. కానీ ఈ కేసెస్లో ఫోర్జరీ ఆఫ్ డాక్యుమెంట్స్, తరువాత ఈ ఇంపర్సనేషన్, ఒక పర్సన్నే మార్చడము, చీటింగ్, దాని అన్ని కిందకి మన కేసు రిజిస్టర్ చేసాం. ఎందుకంటే రియల్ ఫార్మర్ కాకుండా ఆ పర్టికులర్ పర్సనే ఫేక్ ఫార్మర్గా ఉంటారు. వాళ్ళు ఆధార్ నెంబర్ తీసుకుంటారు, ఆధార్ నెంబర్లో కానీ రిమైనింగ్ అన్నిటినీ మార్చుతారు. అడ్రస్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ అన్నీ మార్చుతారు. ఇదిని మనము ఆ ఆధార్ కార్డ్ని మనం కంపేర్ చేసామంటే, ఫేక్ ఫార్మర్ ఆధార్ కార్డు కంపేర్ చేసామంటే వాళ్ళు రేషన్ కార్డుతో పాటు టాలీ అవ్వదు. నేను కంపేర్ చేస్తానంటే ఇలాంటి ఇంకా ఫ్యూ టెక్నిక్స్ ఉన్నాయి. ఇన్డెప్త్ కాకుండా చెప్పాలంటే ఈ ఫేక్ పట్టాదార్ పాస్బుక్ క్రియేషన్ కూడా ఒక గ్యాంగ్ ఫేక్ పట్టాదార్ పాస్బుక్ని క్రియేట్ చేశారు. యాక్చువల్లీ దాంట్లో మనము వినుకొండలో సపరేట్ రూమ్లో ఒక 3 అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరు ఈ బ్యాంక్ పాస్బుక్ తర్వాత పాన్ కార్డు, ఆధార్ కార్డు ఫేక్ క్రియేషన్కి దానికి సపరేట్ పర్సన్ తిరుపతి రెడ్డి అని చెప్పేసి ఆ వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. పార్లమెంటు సాక్షిగా ప్రపంచ మేధావి అంబేద్కర్ని అవమానించిన అమిత్ షాని తక్షణమే రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి రాచకొండ జాన్ బాబు డిమాండ్ చేశారు. అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం కోబాల్డ్పేటలోని అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వినతి పత్రాన్ని సమర్పించారు. జాన్ బాబు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మూలన కోసం బీజేపీ ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు లింగంశెట్టి ఈశ్వరరావు, బిల్లా సునీల్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం, డౌన్ డౌన్ ఎన్డీఏ, డౌన్ డౌన్ బీజేపీ, రాజీనామా చేయాలి వెంటనే, డౌన్ డౌన్ అమిత్ షా, డౌన్ డౌన్ అమిత్ షా, రాజీనామా చేయాలి వెంటనే, రాజీనామా చేయాలి వెంటనే, డౌన్ డౌన్ అమిత్ షా, రాజీనామా చేయాలి వెంటనే, రాజీనామా చేయాలి వెంటనే.
ఏఐసిసి, పిసిసి, డిసిసి పిలుపు మేరకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మరి నా ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని హేళన చేసి అవమానించేందుకు మరి దేశ హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని, అలాగే తన ఎంపీ పదవి కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అంబేద్కర్ అంటే దేశ ప్రజలకి ఒక దేవుడు లాంటి వాడు. ఎందుకంటే ఆయన రాజ్యాంగం వల్లనే ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అణగదొక్కబడిన జాతులను కూడా ఈరోజు తలెత్తుకొని బతుకుతున్నాయి. అలాంటి రాజ్యాంగాన్ని నిర్మూలించాలని ఒక కుట్రతోటి ఈ మోడీ కానీ, అమిత్ షా కానీ, ఈ బీజేపీ ప్రభుత్వం కానీ వీళ్ళందరూ కూడా దేశాన్ని మొత్తం తీసుకెళ్లాలని, వాళ్ళ యొక్క రాజ్యాంగాన్ని, సొంత రాజ్యాంగాన్ని అమలుపరచాలని ఆలోచన చేస్తూ కుట్ర పనుతూ మరి ఈరోజు అంబేద్కర్ గారిని పార్లమెంట్లో అతి హీనాధీనంగా మాట్లాడుతూ, అదేవిధంగా అంబేద్కర్ దేవుడా అంటే ఆయన రాజ్యాంగాన్ని తీసేయాలని కుట్రతో ఇవన్నీ జరుగుతున్నాయి. గత 2 పర్యాయాలు పాలించి బీజేపీ 3వ పర్యాయం ఈ టైం కూడా మరి దేశంలో మరి గవర్నమెంట్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ రావాల్సింది గవర్నమెంట్లో, అయినా కానీ వాళ్ళ యొక్క నీచ రాజకీయాలతోటి, కుట్రలతోటి మరి మెయింటైన్ చేసుకొని మరి ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు, ఢిల్లీలో గద్దెనెక్కారు. అలాంటి వారు మరి ఈరోజు భారతదేశాన్ని స్వరూపాన్నే మార్చాలి అనే ఆలోచన కలిగి మోడీ అమిత్ షాని ప్రేరేపించి అమిత్ షా ద్వారా మాట్లాడేందుకు మరి అమిత్ షా క్షమాపణ చెప్పాలి, భారతదేశానికి, జాతికి క్షమాపణ చెప్పాలి. అలా మరి కుట్రలో భాగస్వామి బీజేపీ, మోడీ కానీ వారు కూడా మరి ఈ యొక్క పాలనలో వారు చేస్తున్న వేషాలు చూస్తుంటే వారి కోసం వారు చేసుకుంటూ ఓ పక్కన మరి కాంగ్రెస్ పార్టీని కూడా రూపుమాపాలని ఆలోచన చేస్తూ మరి దేశంలో నాయకులను కూడా హేళన చేస్తూ కుట్రలు పడుతున్నారంటే మరి ప్రజలు చూస్తున్నారు, గమనించండి. ఏఐసిసి, పిసిసి, డిసిసి పిలుపు మేరకు ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గడిచిన కొన్ని రోజుల క్రితం నిండు రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి వర్లైనటువంటి అమిత్ షా గారు అఖండమైన వ్యాఖ్యలతో అవమానించడం జరిగింది. ఈరోజు క్రైస్తవులకి బైబిల్ ఎలాగో, హిందువులకి భగవద్గీత అలాగో, ముస్లింలకి ఖురాన్ అలాగో ఈ దేశం మొత్తానికి కూడా మనకి భారత ప్రపంచవ్యాప్తంగా లిఖితపూర్వకంగా రాసిన అతిపెద్ద రాజ్యాంగమైనటువంటి రాజ్యాంగ నిర్మాత కూడా మనకు అలాంటి రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అవమానించడం అనేది చాలా బాధాకరం. మరి కాంగ్రెస్ పార్టీ, అఖిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ రాజన్న ముద్దుబిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈ దేశం నుంచి మతోన్మాది పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీని తరిమికొట్టాలని చెప్పి గ్రామ స్థాయి నుంచి, పట్టణ స్థాయి నుంచి దేశవ్యాప్తంగా కూడా బీజేపీ మతోన్మాది అనే పార్టీని ప్రతి ఒక్క భారత పౌరుడు మీరందరూ కూడా ఈ విషయాన్ని ఖండించి ఈ దేశం నుంచి భారతీయ జనతా పార్టీని తరిమి కొడదాం. ఏదైతే అమిత్ షా గారు ఈరోజు అంబేద్కర్ గారు అవమానించారు పార్లమెంట్లో, అదే అమిత్ షా గారు రాజ్యసభలో క్షమాపణ చెప్పి భారతదేశ ప్రతి పౌరుడికి క్షమాపణ చెప్పి అతని కేంద్ర మంత్రి పదవిని బర్తఫ్ చేసి ఎంపీ పదవి రాజీనామా చేసి శాశ్వతంగా అమిత్ షా గారిని రాజకీయాల నుంచి వైదొలపాలని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. 10వ తరగతి నుంచి పీహెచ్డీ వరకు విద్యను అభ్యసిస్తున్న 555 మంది పేద మధ్యతరగతి విద్యార్థులకు ఈ నెల 12వ తేదీన ఉపకార వేతనాలు పంపిణీ చేస్తున్నట్లు కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ఈవి నారాయణ వెల్లడించారు. బ్రాడీపేటలో గురువారం ఉపకార వేతనాలకు సంబంధించిన కరపత్రాలను ట్రస్ట్ సభ్యులతో కలిసి నారాయణ ఆవిష్కరించారు. వెనిగండ్లలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో కార్యక్రమం జరుగుతుందని, 22 లక్షల ఉపకార వేతనాలు విద్యార్థులకు అందించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ ట్రస్టు 1 లక్షతో ప్రారంభించగా ఇప్పటికీ 2,25,00,000 కార్పస్ ఫండ్కి రీచ్ అయిందనేటువంటిది మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఈ సంతోషమైనటువంటి వార్తను మీతో పంచుకుంటున్నాను. ఈ కార్పస్ ఫండ్ ఎప్పుడు కూడాను బ్యాంకులో డిపాజిట్, ఫిక్స్డ్ డిపాజిట్గా ఉంటుంది. దాని నుంచి వచ్చినటువంటి వడ్డీ మాత్రమే
ఈ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి పేద ప్రతిభ కలిగినటువంటి విద్యార్థులకి పంచడం జరుగుతుంది. మన రాష్ట్రంలో ఈ కౌండిన్య ఎడ్యుకేషన్ ట్రస్ట్ ప్రారంభించినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఒక్క సామాజిక వర్గానికి కాకుండా అనేక ఇతర సామాజిక వర్గాలకు కూడాను మన ట్రస్టు స్కాలర్షిప్లు ఇస్తుంది, కులమతాలకు అతీతంగా కూడా. ఆ నేపథ్యంలో ఇప్పటి వరకు 22 అంటే ఈ సంవత్సరం 555 మందికి 22 లక్షల రూపాయలని స్కాలర్షిప్గా బహూకరించాలనేటువంటి ఆలోచన మాకుంది. అలాగే ఇప్పటికొచ్చేసరికి ఈ 19 సంవత్సరాల్లో 2,10,00,000 రూపాయలు ఈ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతిభ కలిగినటువంటి పేద విద్యార్థులకి పంచడం కూడా జరిగింది. మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, మన దగ్గర స్కాలర్షిప్ తీసుకున్న వాళ్ళు అనేటువంటిది ఆలోచన చేయగా అనేక మందితోటి మేము కాంటాక్ట్ చేశాము. కాంటాక్ట్ చేస్తే ఎక్కువ మందికి ఉద్యోగాలు లేకపోవడం, ఉన్న అల్పోద్యోగాలు ఉండడం, సరైనటువంటి కార్యక్రమాల్లో వీళ్ళు అంటే ఉద్యోగానికి వెళ్ళి ఇంటర్వ్యూలో సక్రమంగా వాళ్ళు ఫేర్ చేయలేనందువలన తగినటువంటి ఉద్యోగాలు రాకపోవడం జరిగాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని వీళ్ళకి ఉద్యోగాలకు శిక్షణ ఇస్తే బాగుంటుందనేటువంటి ఆలోచన వచ్చింది మా యాజమాన్యానికి. వచ్చి వెంటనే ఒక ఆలోచన ఏంటంటే, బయట మార్కెట్లో ఈ శిక్షణకి సంబంధించి, ఉద్యోగ శిక్షణకి సంబంధించి చాలా ఎక్కువ ఫీజులు ఉన్నాయి. చదువుకునేటప్పుడు ఏమన్నా ఏదో ఒక రూపంగా స్కాలర్షిప్లు పొందుతున్నారు, లేకపోతే ప్రభుత్వం నుంచి కొన్ని సౌకర్యాలు పొందుతున్నారు. కానీ ఉద్యోగ శిక్షణకి మాత్రం అలాంటిది లేదు. అందుకని ఉద్యోగ శిక్షణకి సంబంధించినటువంటి సంస్థ ఒకటి ప్రారంభిస్తే బాగుంటుందనేటువంటి ఆలోచన రావడం, ఈ ఆలోచన వచ్చిన వెంటనే ఒక 18 మందిని మనం కూడగట్టుకోవడం, ఒక్కొక్కడు ఒక 5 లక్షల చొప్పున వీళ్ళ దగ్గర నుంచి విరాళంగా తీసుకోవడం, వెనిగండ్ల దగ్గర ఒక 72 సెంట్లు స్థలం కొనడం, ఆ స్థలంలో నిర్మాణం ప్రారంభించడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. 28వ డివిజన్ సీతమ్మ కాలనీలో 94 లక్షల వ్యయంతో చేపడుతున్న అభివృద్ధి పనులకి గల్లా మాధవి గురువారం శంకుస్థాపన చేశారు. గుంతలు లేని నియోజకవర్గ స్థాపన లక్ష్యమని చెప్పారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని నేతృత్వంలో పెద్ద ప్రాజెక్టులు పట్టాలెక్కుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఏ ఫైనల్ పరీక్ష ఫలితాల్లో తమ విద్యార్థిని రిషాబ్ ఓస్వాల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు సాధించాడని మాస్టర్ మైండ్స్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ తెలిపారు. చిత్తూరు జిల్లాకు చెందిన రిషాబ్ తన సంస్థలో అభ్యసించి ప్రతిభ కనపరచడం శుభపరిణామమని కొనియాడారు. ఈ సందర్భంగా రిషాబ్కి తమ సంస్థ నుంచి ₹1,00,000 అందిస్తున్నట్లు చెప్పారు. ఈ యొక్క ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఒక క్రెడిట్ సంపూర్ణంగా నేను బాబుకే ఇస్తానండి. గతంలో కూడా మీకు ప్రెస్ మీట్లో చెప్పాను, మేము చదువు చెప్పిన ప్రతి విద్యార్థికి ఫస్ట్ ర్యాంక్ వస్తే ఆ క్రెడిట్ మాది. ఒకరికో ఇద్దరికో వస్తే క్రెడిట్ ఖచ్చితంగా బాబుదే. కానీ ఎందుకు ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నానంటే, బాబుకు సన్మానం చేయడం కోసం కాదు, దయచేసి ఈ కోర్సు గురించి చెప్పగలిగింది మీరే, మేం కాదు. సిఏ లాంటి కోర్సు, కామర్స్ లాంటి కోర్సు గురించి చెప్పగలిగింది మీరే, మేం కాదు. ప్రతి క్లాస్లో 100 మంది స్టూడెంట్స్ ఉంటే 80 మంది స్టూడెంట్స్ యావరేజ్, అబవ్ యావరేజ్ ఈ స్థాయి గల స్టూడెంట్సే ఉంటారండి. 20% మంది మాత్రమే టాపర్స్ ఉంటారు. వెరీ అన్ఫార్చునేట్, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం కూడా టాపర్స్ గురించి మాట్లాడుతుందే తప్ప ఈ యావరేజ్, అబవ్ యావరేజ్ స్టూడెంట్స్ గురించి మాట్లాడట్లా. ఈ ఐఐటి లాంటి కోర్సు కానీ లేదా మెడిసిన్ లాంటి కోర్సు కానీ ఎలాంటి పిల్లలు చేస్తే మనగలుగుతారంటే, సక్సెస్ అవ్వగలుగుతారంటే ఈ టాపర్స్ మాత్రమే. మరి క్లాస్లో ఉండేటువంటి అబవ్ యావరేజ్ స్టూడెంట్స్ 80% మంది పరిస్థితి ఏంటి? వారికి ఒక ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కావాలి, దాని పేరే కామర్స్. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఐఐటి లాంటి ఎగ్జామ్ తీసుకుంటే ఐఐటి ఎగ్జామినేషన్ దేశవ్యాప్తంగా సుమారుగా 14 lakh స్టూడెంట్స్ రాస్తున్నారండి. కానీ సీట్లు 17,000 ఉన్నాయి, అంటే 100కి ఒక సీట్. నీట్ లాంటి ఎగ్జామ్ తీసుకుంటే 24 లక్షల మంది సుమారుగా ఎగ్జామ్ రాశారండి 2024లో. సీట్లు ఉంది, మెడికల్ కాలేజ్ సీట్లు ఉంది సుమారుగా 1,06,000. ఎంత టఫ్ కాంపిటీషన్ అంటే 100 మంది రాస్తే ఒకరికో ఇద్దరికో ఛాన్స్ ఉండేటువంటి కోర్సులు అవి. కానీ సిఏ ఎప్పుడు అలా కాదండి. చార్టెడ్ అకౌంటెన్సీ కోర్సు ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయ్యే వాళ్ళు 15 to 25 మెంబర్స్ దాకా ఉంటారండి. సెకండ్ అటెంప్ట్లో పాస్ అయ్యే వాళ్ళు సుమారుగా ఇంకో 10 మంది ఉంటారు. థర్డ్ అటెంప్ట్, ఫోర్త్ అటెంప్ట్, ఫిఫ్త్ అటెంప్ట్ అట్లా తీసుకొని రాసేవాళ్ళు ఇంకో 10 మంది ఉంటారు. అంటే 100 మంది ఈ కోర్స్ జాయిన్ అయితే కంఫర్టబుల్గా 40 మంది పాస్ అవ్వగలిగేటువంటి కోర్స్ అండి.
ఇది ఐఐటి కంటే ఈజీ, మెడిసిన్ కంటే ఈజీ, ఇది బీకామ్ బీటెక్ కంటే కొద్దిగా కష్టమైనటువంటి కోర్స్. సో ఇది నేను మీడియా మిత్రులని ఇంతవరకు నేను అడిగింది లేదు, రిక్వెస్ట్ చేసింది లేదు. మీడియా వాళ్ళని అడుగుతుంది ఏంటంటే, చూడండి, ఒక ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వస్తే ఏ కాలేజ్ అయినా, చిన్న కాలేజ్ అయినా పెద్ద కాలేజ్ అయినా మాది 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 అంటారు. నేను 20 సంవత్సరాల నుంచి చాలా ప్రెస్ మీట్లు పెట్టాను. ఏ ఫస్ట్ ర్యాంక్ వచ్చినా కూడా ఏం చెప్పేవాడిని నేను, ఇది మా క్రెడిట్ కాదు, విద్యార్థి యొక్క క్రెడిట్. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్న మాస్టర్ మైండ్స్ గురించి చెప్పమని కాదు, ఈ కోర్స్ గురించి చెప్పండి. మధ్యతరగతి పిల్లలకి లేదా మధ్యతరగతి పేరెంట్స్కి ఇది ఒక పెద్ద అవకాశం. అఫోర్డబుల్ ఫీజ్. ఈ స్టూడెంట్ సుమారుగా 10th అయిపోగానే మా దగ్గరికి వచ్చాడండి, ఎంఈసీ జాయిన్ అయ్యాడు. సో ఆల్మోస్ట్ 5 ఏళ్ళు మా ప్రయాణం, ఈ అబ్బాయితో మా ప్రయాణం 5 ఏళ్ళు. 10th అయిపోగానే మా దగ్గరికి వచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా చదువు కోసం పుస్తకాలు కానీ చదువు కానీ మొత్తం కలిపి సుమారుగా తను ఖర్చు పెట్టిన 4 లక్షలే. హాస్టల్ ఫీజు అదనంగా ఉంటుంది. హాస్టల్ ఫీజు సుమారుగా 6,000 నుంచి 7,000 నెలకి అంతే. తను ఖర్చు పెట్టిన సుమారు 4 లక్షలు. సిఏలో తను ఆర్టికల్ షిప్ చేయాలి. అంటే ఒక స్టూడెంట్, ఏ స్టూడెంట్ అని, ఇతనే కాదు, ఇతను ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు కాదు, అందరు ఎవరైనా సరే ఒక ఆర్టికల్ షిప్ అంటే ఒక సీనియర్ దగ్గర జూనియర్గా పనిచేయాలి. 5,000 నుంచి 10,000 రూపాయల దాకా మంత్లీ స్టైఫండ్ వచ్చిందండి. ఈ అబ్బాయి చాలా మెరిటోరియస్ కాబట్టి వాళ్ళు స్టైఫండ్ చాలా ఎక్కువ ఇచ్చారు. స్టైఫండ్ రూపంలో ఇతనికి ఈ సిఏ ఫైనల్, సిఏ ఇంటర్ అంటే సుమారుగా ఏంటంటే సిఏ ఫైనల్ ఆర్టికల్షిప్ 3 ఏళ్ళు ఉంటుంది, 3 సంవత్సరాలు చేయాలి ఆర్టికల్షిప్. ఈ ఆర్టికల్షిప్ టైంలోనే సుమారుగా అతనికి 8 lakhs స్టైఫండ్ వచ్చిందండి. తను పెట్టిన ఖర్చు సుమారుగా 4 లక్షలు, తనకు వచ్చిన స్టైఫండ్ 8 లక్షలు. సరే, అంత అమౌంట్ అందరికి ఇవ్వరు, కానీ సాధారణంగా అందరికి ఇచ్చే స్టైఫండ్ నెలకు 5,000 నుంచి 10,000 రూపాయలు. అంటే సుమారుగా చదువుకునే టైంలోనే ప్రాక్టికల్ నాలెడ్జ్తో పాటు ఒక 3 నుంచి 4 lakhs స్టూడెంట్ వాళ్ళ చదువుకే ఖర్చులు కూడా తెచ్చుకోవచ్చు. ఇది చదువుకున్నటువంటి గొప్ప విషయం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంది. December 26 రిజల్ట్స్ వచ్చింది. రిజల్ట్స్ రాకంటే ముందునే ప్రెసిడెంట్ సార్ కాల్ చేశారు. సో ఆ ఫీలింగే వేరు. రిజల్ట్స్ కంటే 1 hour ముందు ప్రెసిడెంట్ సార్ కాల్లో సార్ చెప్పారు, రిషబ్ ఓస్వాల్ కంగ్రాచులేషన్స్, మీకు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, 508 మార్క్స్ వచ్చింది. సో ఆ మార్క్స్ నేను కూడా కొంచెం షాక్ అయ్యాను, ఎందుకంటే ఇప్పటి వరకు ఆ మార్క్స్ ఎవరికి రాలేదు, 508 మార్క్స్ ఐసీఐ హిస్టరీలో. అమ్మ నాన్న అందరు చాలా సంతోషంగా ఉన్నారు. అది మేము అప్పుడు ట్రిప్లో ఉన్నాము, మనాలి ట్రిప్లో ఉన్నాము. ఆ ట్రిప్లో ఈ సక్సెస్ అంటే ఆ ట్రిప్ని ఇంకా చాలా ఎంజాయబుల్ చేసేసింది. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. మాకు ఒక 5 months స్టడీ లీవ్ దొరుకుతుంది. సిఏ ఫైనల్ ఎగ్జామ్ కంటే ముందు ఒక 5 months లీవ్ దొరుకుతుంది. సో ఫస్ట్ 1-2 monthsలో 8 నుంచి 10 గంటలు, అది గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వచ్చాను. ఫస్ట్ 8 గంటలు, మళ్ళీ 9, మళ్ళీ 10, అలా ఆన్ అన్ యావరేజ్ 10 గంటలు పర్ డే. లాస్ట్ 15 days అయితే 12 నుంచి 14 గంటలు అయ్యేది, లాస్ట్ 15 days మాత్రమే. కానీ ఆన్ అన్ యావరేజ్ 5 monthsలో ఒక 10 to 12 hours. ఆబ్వియస్లీ చాలా ఎక్కువ. ఆ పీరియడ్ చాలా స్ట్రెస్ఫుల్ పీరియడ్ నా లైఫ్లోనే. ఆ 5 months చాలా అన్నిటికంటే స్ట్రెస్ఫుల్ పీరియడ్ అది. సో నా అక్క ఉన్నారు, అక్క, అమ్మ, నాన్న, ఇంకా చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఫ్రెండ్స్తో కాల్ చేసి మాట్లాడేవాడిను. ఇంకా అక్కతో కూడా ఐ యూస్ టు స్పీక్ టు మై సిస్టర్. అక్క చాలా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.